హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు జీసస్ చైల్డ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనం ఒక కొత్త వీడియోని చూడబోతున్నాం. అదేంటంటే యేసయ్య జీవిత చరిత్రలో జరిగినటువంటి ముఖ్య ఘట్టాలు మనము దృశ్య రూపంలో చూడబోతున్నాం. ఇది ఏలూరు పట్టణ ప్రాంతంలో హోలీ ల్యాండ్ అనే ఒక ప్రాంతాన్ని రూపొందించారు. అక్కడ చక్కగా యేసయ్య జీవితంలో జరిగినట్టు ముఖ్య ఘట్టాలు ప్రతిదీ కూడా దృశ్య రూపంలో చక్కగా మనకి కళ్ళకు కనిపించినట్లుగా చూపించారు. దీన్ని పవిత్ర భూమి అని పాలస్తీనా దేశమందు యెరూషలేము, బెత్లెహేము, గలిలయ సముద్రము ఉన్న స్థలాలను తలపించినట్లుగా చాలా చక్కగా అందముగా కట్టబడిన కట్టడాలను మనం చూడబోతున్నాం. ఇంకా ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి డివైన్ గ్రేస్ అనే దేవాలయం కూడా ఉంది. ఈ పవిత్ర స్థలంలో దైవ సేవకుడైనటువంటి ఫాదర్ సిల్వియో భౌతిక దేహం కూడా భద్రపరచబడింది. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేక మంది వ్యాధి బాధల నుండి విముక్తి పొంది అద్భుత రీతిలో స్వస్థత పొందుతున్నారని, ఈ పవిత్ర భూమిని సందర్శించిన వారు అనేక దీవెనలు పొందుతున్నారని ఒక ప్రగాఢ విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది. అలాంటి పవిత్ర భూమిని ఈరోజు మనము సందర్శించబోతున్నాం. ప్రతిదీ యేసయ్య జీవితంలో జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్స్ కూడా చక్కగా దృశ్య రూపంలో కట్టడాల రూపంలో మనకి చూపిస్తున్నారు. మనం అందరం కూడా యెరూషలేం వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాము. కానీ వెళ్ళలేనప్పటికీ కూడా ఇదొక మినీ యెరూషలేముగా మనకి చూపిస్తున్నారు. మరి యెరూషలేము వెళ్ళాలని మనం ఆశ తీరని వారు ఎవరైనా ఉన్నట్టే ఈ మినీ యెరూషలేమును చూసి మనం అత్యధిక దీవెనలు పొందుకోగలము. ఈరోజు ఏలూరు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి హోలీ ల్యాండ్లకి మనం వచ్చాము. అక్కడ చక్కగా ప్రతిదీ కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా యోసేపు గృహము. ఇక్కడ ఒక వేసే ఉందండి. 1, 2, 3 అనే ఒక వే మనకు ఉంది. ఆ వేలో మనం నడుచుకుంటూ వెళ్ళినట్టు మొట్టమొదటిగా మనము యోసేపు గృహాన్ని చూడవచ్చు. తర్వాత మరియ తల్లి నివాసాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆ వే రూపంలో మనం ముందుకు వెళుతూ ఉండాలి. అక్కడ నెంబర్స్ ద్వారా వేశారు. మొట్టమొదటిగా మనం యేసేపు గృహాన్ని చూసి ఉన్నాము. తర్వాత మరియమాత నివాసాన్ని చూసి ఉన్నాము. ఇంకా మనం ఆ వేలో చూసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే, అలా ముందుకి నడుస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ప్రకృతి అంతా కూడా చాలా చక్కగా, ఇక్కడ యాకోబు బావి, సమరయ స్త్రీ మధ్యాహ్నం పూట దాహానికి నీళ్లు తోడుకోవడానికి వచ్చింది యాకోబు బావికి. ఆ దృశ్యాన్ని కూడా మనకు చక్కగా ఇక్కడ చూపించారు. అలాగే ఇంకా మనం ముందుకు వెళుతూ ఉన్నట్లయితే మనకి నెంబర్స్ ద్వారా చక్కగా కన్ఫ్యూజ్ కాకుండా నెంబర్స్ కూడా వేసి ఉన్నారండి. ఆ నెంబర్స్ని చూసుకుంటూ మనం క్రమంగా ముందుకు వెళుతూ ఉన్నట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది చివరిలో వచ్చేది, అయినా మనం వెళుతున్నప్పుడు మనకి ఫోన్లో క్లిక్ అయింది. ఇక్కడ చూసినట్లయితే యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూపిస్తున్నారు. ఎంత చక్కగా మనం వాక్య భాగాల్లో విన్నవి ఇక్కడ దృశ్య రూపంలో ఎంత చక్కగా మనకు చూపిస్తున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్తే నెంబర్స్ వైజ్గా మనం ముందుకు నడుస్తూ ఉన్నట్లయితే అక్కడ చక్కగా వాక్యాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ కట్టడాలు కూడా చాలా ఎంతో అందంగా చూడడానికి చాలా బాగా మనకి కట్టించి ఉన్నారు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఎలిజబెత్ నివాసం కూడా మనకి ఇక్కడ చూపించారు. మరియమాత ఎలిజబెత్ని గర్భంతో ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చినటువంటి దృశ్యాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇదంతా కూడా మనం బైబిల్లో చదువుకున్నాము, కానీ ఇక్కడ మనం మన కళ్ళతో చూడడానికి చక్కగా కట్టడాలు నిర్మించారండి. చాలా బాగా ఉంది. మనం జెరూసలేం వెళ్ళాలని మనం అందరం కూడా ఆశపడుతూ ఉంటాం. జెరూసలేం వెళ్ళలేని వాళ్ళము మినీ జెరూసలేంగా ఇక్కడికి వచ్చి మనం చూసినట్లయితే మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. చూస్తున్నాం కదండి, కొండ మీద మోషే 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి దృశ్యం అన్నమాట. యెహోవా దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి పలకలు మోషే గారు పట్టుకుని ఉన్నటువంటి దృశ్యాన్ని మనకు చూపిస్తున్నారు. 10 కమాండ్మెంట్స్.
ఇంకా మనం అలాగే నెంబర్స్ వైజ్గా ముందుకు వెళ్తున్నట్లయితే చక్కగా గార్డెన్ కూడా చాలా బాగుంది. గ్రీనరీ చూడడానికి, కట్టడాలు చాలా అద్భుతంగా, ప్రతిదీ కూడా ఇశ్రాయేల్ జనాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మోషే మాకు దాహం లేకుండా, వాటర్ లేకుండా మమ్మల్ని అరణ్యంలో మరణించేస్తావా, ఎందుకు తీసుకొచ్చావు అని ఇశ్రాయేల్ జనాంగం మరి గద్దించినప్పుడు మోషే రాతిని బెత్తంతో కూడా వాటర్ వచ్చింది, మంచినీళ్ళు. అలాగే ఇశ్రాయేల్ జనాంగాన్ని సణుక్కుంటున్నప్పుడు వాళ్ళకి తాపకరమైన మరి రోగం వచ్చినప్పుడు తాపకరమైన ఇత్తడి సర్పాన్ని చేసినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అలాగే ముందుకు వెళ్తున్నట్లయితే ఆ సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారందరూ బ్రతుకుతారని దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి అక్కడ సర్పాన్ని మరి చేసి మరి ఎత్తైన స్తంభం మీద పెట్టినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసి ఉన్నాము. అలాగే పశువుల పాకలో యేసయ్య జననము, ఇక్కడికి జ్ఞానులు యేసయ్యను సందర్శించడానికి వచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జ్ఞానులు గొల్లలు యేసయ్యను సందర్శించడానికి వచ్చినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎంత చక్కగా ఆ కట్టడాలు ఎంత అద్భుతంగా నిర్మించారంటే మనం ఒక్కసారి కంపల్సరీ తప్పకుండా చూడాల్సినటువంటి ప్రాంతము. మీరు ఎవరైనా ఇప్పటి వరకు చూసి ఉండకపోతే మీకు వీలైనప్పుడు తప్పకుండా వచ్చి చూడండి. ఇంకా మనం అలాగే ఆ నెంబర్స్ వైజ్గా ముందుకు నడుస్తూ ఉన్నట్లయితే యేసు దేవాలయంలో సమర్పించడం, యేసయ్య పుట్టిన తర్వాత యెరూషలేము దేవాలయంలో ఆయన్ని అభిషేకించడం అక్కడ ఉన్నటువంటి దృశ్యము. ఇంకా మనం అదే ముందుకు వెళ్తున్నట్లయితే యెరూషలేము దేవాలయంలో తన 12 సంవత్సరాల వయసులో యేసయ్య బోధించడం, ధర్మశాస్త్రం ఉపదేశకుల మధ్య ఆయన కూడా ప్రశ్నించడం వచ్చే సీన్ని మనం చూసాము. ప్రార్థనా మందిరము, గలిలయ సముద్ర తీరం కూడా ఇంత చక్కగా చూపించారండి. చక్క గ్రీనరీ, చక్కగా మేడి చెట్టు మీద జక్కయ్య యేసయ్యను చూడలేకపోతున్నారని జనసమూహం నుంచి ఆయన చెట్టు ఎక్కి యేసయ్యను చూస్తున్నటువంటి దృశ్యాన్ని మనకు చక్కగా కన్నులు కట్టినట్టుగా మనం బైబిల్ నందు చదువుకున్న ఎంతోమంది బోధకులు చెప్తున్నప్పుడు విన్నాం. ఇక్కడ దృశ్య రూపంలో మనకు చూపిస్తున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఆ ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా చక్కగా నిర్మించారండి. చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఒక రోజంతా కూడా అక్కడ తిరిగిన ప్రాంతాలను చూడవచ్చు. చక్కగా ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా అక్కడంతా చూసి మనం రావచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్తే మీ చెట్లు చక్కగా పెంచారు. ఇక్కడ చాలా బాగా పెంచారు. రకరకాల కాటన్స్తో చక్కగా ఇక్కడ యేసయ్యకి బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకోవడం ఎంత చక్కగా ఆ దృశ్యాన్ని మనకు చూపిస్తున్నారండి. దృశ్య రూపంలో గలిలయ సముద్ర తీరంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్యకి బాప్తిస్మం ఇచ్చేది దృశ్యము. అలాగే తన శిష్యులతో గాలిని గద్దించడం, యేసయ్య నావలో వెళ్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు గలిలయ తీర ప్రాంతంలో మరి యేసయ్య గాలిని గద్దించే దృశ్యాన్ని కూడా మనకు చూపిస్తున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్లయితే చక్కగా అక్కడ ఒక వంతెనలాగా వేశారండి. అక్కడ
అది సముద్రము మీద ఒక వంతెనలాగా వేశారు. మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ యేసయ్య పుట్టుక నుంచి మరణం వరకు, పునరుద్ధానం వరకు ఉన్న ప్రతి ఘట్టాన్ని కూడా మనకు దృశ్య రూపంలో నిర్మించి ఉన్నారు ఈ ప్రాంగణంలో. ఇక్కడ చూసినట్లయితే కానా పెండ్లి విందు, మొట్టమొదట అద్భుత క్రియ చేసినటువంటి తన తల్లితో పెండ్లికి వెళ్ళిన సమయంలో అక్కడ ద్రాక్షారసం అయిపోయిన సమయంలో నీళ్లను ద్రాక్షారసముగా చేసిన మొట్టమొదటి సూచక్రియని మనకి చూపిస్తున్నారు. అలా మనం చూసారండి ఎంత బాగుందో, అంతా కూడా చక్కగా మంచి గార్డెన్తో. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోగి కోనేటిలో బెత్సైదా కోనేరులో మరి స్వస్థత కలిగినటువంటి విధానంలో మనం చూపిస్తారు. 38 సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో ఉన్నటువంటి మనిషిని నీవు స్వస్థపరగూర్చున్నావు అని అడిగినటువంటి సందర్భంలోనిది మనకు చూపిస్తున్నారు. ఇది మనం ఇందాక చూసింది. మరి ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే చక్కగా ఎంత బాగా సముద్ర తీరాన్ని తలపించే విధానంలో ఈసారి బండరాయిలన్నీ కూడా ఎంత చక్కగా నిర్మించారో కంపల్సరీ చూడాలి అందరూ కూడా. మనం ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉన్నట్లయితే చాలా ప్రాంగణం ఉందండి ఇక్కడ మొత్తం. ఇది కూడా మనం ఇందాక చూసాము. బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర యేసయ్య బాప్తిస్మ తీసుకునే దృశ్య రూపము. చెట్లన్నీ కూడా చక్కగా పెంచుతున్నారండి, చాలా చక్కగా పచ్చగా కింద అంతా కూడా. అలాగే మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ వే ఉంటుంది, నెంబర్స్ వైజ్గా మీరు మొదటి నెంబర్ నుంచి చివరి నెంబర్ వరకు వెళ్తూ ఉంటే మీకు అంతా కూడా బాగా ఉంటుంది. గొర్రెల కాపరిగా యేసయ్య మంచి గొర్రెలకు కాపరిగా. ఇంకా మనం వెళ్తూ ఉంటే ఇది ప్రేయర్ హాల్ అండి. ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే చూసారా కట్టడాలు ఎంత చక్కగా యెరూషలేములో ఎలా అయితే ఉంటాయో కట్టడాలు ఇక్కడ కూడా అదే విధానంతో నిర్మించారు. చక్కగా రాతి కట్టడాలు నమూనాలో నిర్మించారు. ఎంత బాగా ఉన్నాయి చూడండి. గార్డెన్ కూడా చాలా చక్కగా ఉంది. ఇది కూడా మనం చూసాం మెడ చెట్టు మీద జక్కయ్య. యేసయ్య చివరి రాత్రి తన శిష్యులతో మేడగదిలో ప్రార్థన, పస్కా విందు కార్యక్రమం ఉంది ఇక్కడ మనం చూస్తున్నామండి. అలాగే గెత్సెమనే తోటలో ఇందాక మనం చూసింది. పస్కా విందు, తన శిష్యులతో పస్కా విందు, కడరాత్రి భోజనం అన్నమాట.
గెస్సెమనే తోటలో ఇది గెస్సెమనే తోటలో శిష్యులను మెలకువగా ఉండమని చెప్పినటువంటి దృశ్యాలు. ఆయన శిష్యులు వాళ్ళ శరీరం అలసిపోయి నిద్రిస్తుండగా యేసయ్య దూరంగా వారికి ప్రార్థన చేస్తున్న దృశ్యం అండి. ఆవేదనతో ప్రార్థన చేస్తున్న దృశ్యము. శిష్యులేమో యేసయ్య మాటను పెడచమని బట్టి నిద్రపోతున్నారు. ఎంత చక్కగా పెట్టారో చూసారా. యేసు నడిచిన సిలువ మార్గాలు. పిలాతు వద్ద తీర్పుకు తీసుకెళ్ళడం, పిలాతును చేతులు కడుక్కోవడం, చదువుకునే దృశ్యం. యేసు శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టే దృశ్యం. ఎంత బాగున్నాయో చూసారండి. చక్కగా పెట్టారు అన్నీ కూడా. సిలువ మార్గం. యెరూషలేము పట్టణ వీధుల్లో యేసయ్య భుజాలపై భారమైన సిలువను మోస్తున్నటువంటి దృశ్యము. గొల్గొతా కొండగా నడిపిస్తున్నటువంటి సిలువ మార్గము. యేసు ప్రభు సిలువ మోయడం అన్నీ కూడా మనకి అర్థం కాకపోయినా కూడా చక్కగా నేమ్ ప్లేట్స్ పెట్టారు అక్కడ. ఏ దృశ్యం ఏ సందర్భంలోనిది అనేది చక్కటి వాక్యాలతో చక్కగా వేస్తూ నెంబర్ వైజ్గా మనల్ని వెళ్ళొచ్చు చూసుకుంటా. చక్క మంచి మంచి వాక్యాలు. యేసుప్రభు మొదటిసారి కింద సిలువ కింద పడతాం. తర్వాత యేసుప్రభు తల్లికి ఎదురుపడడం, సిలువ మోస్తూ సిలువ మోయటకు కురేనేడని సీమోను యేసయ్యకి సహకరించే దృశ్యం. మరీ తల్లి యేసుప్రభు ముఖమును పొడిచే దృశ్యం. రక్తశక్తమైన యేసయ్య మొహాన్ని పొడిచే దృశ్యం. యేసుప్రభు రెండోసారి మళ్ళా కింద పడడం. ఇదంతా కూడా యేసయ్య సిలువ మార్గం అండి. సిలువ మోసిన ప్రదేశం నేను చూపిస్తున్నారు. నా కోసం కాదు, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని స్త్రీలకు ఊరటించినటువంటి దృశ్యం. యేసుప్రభు మూడవసారి మరలా సిలువను మోయలేక క్రింద పడినటువంటి దృశ్యం. ఇంకా మనం ముందుకు నడుస్తున్నట్లయితే యేసుప్రభు ఒక వస్త్రాలని శిష్యులు ఎలా అయితే ఒలుచుకొని పంచుకునే దృశ్యం. అంతా కూడా యేసయ్య సిలువ మార్గము. సిలువను మోస్తూ పయనించినటువంటి మార్గము. యేసుప్రభు సిలువ మీద కొట్టబడడం మేకులతో. చాలా చక్కగా అసలు రాతి కట్టడాలు ఎంత బాగా పట్టారో చూసారండి. మనం అంత దూరం వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఏలూరు పట్టణ ప్రాంతంలో చక్కగా హోలీ ల్యాండ్ అనే ప్రాంతంలో మనకి చక్కగా మినీ యెరూషలేం కింద దాన్ని నిర్మించారు. గొల్గొతా కల్వరి కొండ, యేసయ్యను సిలువ వేయడం, పక్కన ఇద్దరు దొంగల సిలువలు కూడా మనకు చూపిస్తున్నారు. కుడివైపు దొంగ, ఎడమవైపు దొంగ.
ప్రతిదీ కూడా ఎంతో చక్కగా అసలుకి చాలా బాగా కట్టారండి. అక్కడ గ్రీనరీ కూడా వేసే తల్లి ఒడిలో వేసే దేహము, మరే తల్లి ఒడిలో వేసే దేహము ఇంత చక్కగా ఉందంటే ఇంత చక్కగా చూపిస్తున్నారు మనకి. యేసయ్య సమాధి పునరుద్ధానం సంఘటన, యేసు ఉద్ధానము, మహిమ శరీరంతో లేపబడినటువంటి స్థలము. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. ప్రతి ఒక్కరం కూడా మనం యెరూషలేము వెళ్ళాలనుకుంటూ ఉంటాం, కానీ దాన్ని చూడలేని వాళ్ళు అట్లీస్ట్ ఈ యొక్క మినీ యెరూషలేముగా ఉన్నటువంటి హోలీ ల్యాండ్ ఏలూరు పట్టణ ప్రాంతం దుగ్గురాల దగ్గర సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ పక్కన మరి అందరూ కూడా చక్కగా ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. యేసయ్య సమాధి నుంచి లేవడం మనం చూసి ఉన్నాము, మూడవ దినాన్ని తిరిగి లేవడం. ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్లయితే కట్టడాలన్నీ చూసారండి ఎంత చక్కగా నిర్మించబడి ఉన్నాయో. యేసు ప్రభు సమాధి నుండి లేచిన తర్వాత అపోస్తులను కలిసిన దృశ్యం మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత తన శిష్యులను కలిసినటువంటి దృశ్యము. కానీ అక్కడ తోమాను నిజంగా యేసుక్రీస్తు అని అనుమానించిన సందర్భంలో ఉన్న దృశ్యం కూడా మనకు చూపిస్తున్నారు. యేసయ్య గాయాల్లో తన వేలిని తాకించి చూసిన తర్వాత విశ్వాసం చూపించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇక్కడ. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ అన్ని కట్టడాలు కూడా చాలా చక్కగా మనం చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి మనకి. ఇంకా చూస్తున్నట్టయితే ఇక్కడ మరే తల్లి నివాసంగా చూపిస్తున్నారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తున్నట్లయితే మనం ఇందాక వచ్చినటువంటి మార్గానికి మరలా మనం తిరిగి వస్తున్నాము. ఇక్కడ మ్యూజియంగా పెట్టి ఉన్నారు, కానీ మరి లోపల మనకు అంతగా ఏమీ చూపించట్లేదు. ఈ మ్యూజియంలోంచి మనకు బయటకు వెళ్ళే మార్గం అన్నమాట. మనం లోపలికి వెళ్ళాలంటే ఈ మెట్ల ద్వారా మనం లోపలికి వెళ్ళాము, తిరిగి మ్యూజియం ద్వారా బయటకు వచ్చాము. ఈ ప్రాంగణం అంతా కూడా ఇక్కడ ఇది సిస్టర్స్ ఉండే గృహాలు. అలాగే సందర్శకులకి ఈ ప్రాంగణంలోనే చక్కగా మరి భోజనం అది చేయడానికి చక్కటి హాల్ కూడా ఉంది. మనం చూస్తున్నాం కదండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్లో ఆ మెట్ల ద్వారా మనం ముందుకు వెళ్ళాలి, తిరిగి ఆ మ్యూజియం నుంచి బయటకు వస్తాము. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు మరి చక్కగా మీరు కూడా చూడదలసిన వాళ్ళు ఉంటే చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.